బన్సీ రవ్వ ఉప్మా ఎలా తయారు చేద్దారో చూద్దారండి. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి ఓ నిమిషం పాటు వేగినాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి దూరగా వేయించుకోవాలి. దూరగా వేగిన తర్వాత దాంట్లో నేను 2 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. ఎందుకంటే ఒక గ్లాసు బన్సీ రవ్వకి తగినంత ఉప్పేసి నీళ్లు మంచిగా కాగేంత వరకు వెయిట్ చేసి దాంతో 1 గ్లాస్ బన్సీ రవ్వ 1 గ్లాస్ వేసేసి ఒక్కసారి కలియబెట్టి మూత పెట్టేశారనుకోండి, పర్ఫెక్ట్. ఒకటే విజిల్ రానియాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. చాలా టేస్టీగా ఉంటుంది, పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇదేంటి డయాబెటిక్ పేషెంట్లకి ఏంటంటే గోధుమ రవ్వ లిమిట్గా తీసుకోవడం, నూనె తక్కువ వేయడము అవన్నీ చేయాలి కాబట్టి మనము ప్యాన్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. మరి మీరు తయారు చేస్తారుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.